క్రీడాకారిణి లేదా క్రీడాకారుడు 2021 సంవత్సరానికి బీబీసీ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించబడ్డారు. ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ అంటే ఈ సంవత్సరంలో అంటే 2021 సంవత్సరంలో తమ ఆట తీరు ద్వారా కానివ్వండి, తమ సంబంధించినటువంటి ఏదైతే పర్ఫార్మెన్స్ చేసినారో ఈ యొక్క క్రీడల్లో వారికి బీబీసీ సంస్థ ఒక బెస్ట్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టైమ్ మ్యాగజైన్ సంస్థ అయితే మనం చూసిన టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021గా స్పేస్ ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి ఎలన్ మాస్క్ని ప్రకటించడం జరిగిందనమాట. లైక్ దట్ ఇక్కడ కూడా బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు మరి బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ప్రకటించారు? సైమన్ బైల్స్ని ప్రకటించారా, నవామి ఒసాకాని ప్రకటించారా, ఏమా రాదుకాన్ ప్రకటించారా, పివి సింధును ప్రకటించారా? సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే ఏమా రాదుకాను. బ్రిటన్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారినే ఏమా రాదుకాను. సో ఈమె యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ 2021లో మరి పురుషుల సింగిల్స్ టైటిల్స్ గెలవడం జరిగింది. కెనడా దేశానికి చెందినటువంటి లీలా ఫెర్నాండెజ్ పైన ఆమెను ఓడించి ఈమె ఏమా రాదుకాన్ టైటిల్ సాధించడం జరిగింది. అతి చిన్న వయసులోనే యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించినటువంటి క్రీడాకారిణిగా సో ఏమా రాదుకాన్ గుర్తించబడ్డారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్. అండ్ సైమన్ బైల్స్ అనేవారు ఎవరంటే జిమ్నాస్టిక్ ప్లేయర్. నవామి ఒసాకా జపాన్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణి. సో పివి సింధు మరి ఒలింపిక్ క్రీడల్లో 2 వ్యక్తిగత పథకాలు సాధించినటువంటి భారత క్రీడాకారిణిగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా గుర్తించబడ్డారు. సో రెండో ప్రశ్న అండి, ఈ క్రింది వాటిలో దేనిని కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు వస్తువుల చట్టం 1955 ప్రకారం జూన్ 2022 వరకు సరుకుని నిత్యావసర వస్తువు సరుకుగా ప్రకటించింది? ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకోసం అంటే 1955లో వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో మరి ఈ ఏమంటారంటే ఎసెన్షియల్ కమోడిటీస్ అని చెప్పేసి అంటే ఇంగ్లీష్లో అయితే అంటే నిత్యావసర సరుకుల వస్తువుల చట్టం అన్నమాట. ఇది 1955లో వచ్చింది. దీని ప్రకారం ఏం చేస్తారంటే భారత ప్రభుత్వం ఒక నిత్యావసర సరుకుగా ప్రకటించేది ఉంటుంది అనమాట. దానికి సంబంధించి నిత్యావసర సరుకు ఏదైతే ప్రకటిస్తామో దానిపైన ప్రభుత్వం అనేది ఏమవుతుందంటే నియంత్రణ అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్. అందుకోసమే ఈ 4 ఆప్షన్లు అంటే సోయా భోజనం, డ్రై ఫ్రూట్స్, ఆక్సిజన్ సిలిండర్, పైవన్ వీటిలో మరి ఏదో ఒక నిత్యావసర సరుకుగా జూన్ 2022 వరకు ఉంది కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకంటే దట్ ఈస్ ద సోయా మీల్ లేదా సోయా భోజనం అని చెప్పేసి అంటామండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 3వ ప్రశ్న, ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ చేత ది ఇంజనీర్స్ టింకరర్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ యూ అనే 2 డిజిటల్ పుస్తకాలని విడుదల చేయబడ్డాయి? అంటే ఈ క్రింది సంస్థలో ఒక సంస్థ ద ఇంజనీర్స్ టింకరర్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ యూ అనే 2 డిజిటల్ పుస్తకాన్ని 2nd ఎడిషన్లో ఉన్నటువంటి పుస్తకాలని విడుదల చేయడం జరిగిందనమాట. అందులో ఆప్షన్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ సంస్థ, వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ సంస్థ, నీతి ఆయోగ్ సంస్థ, స్పేస్ ఎక్స్ సంస్థ. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే నీతి ఆయోగ్ సంస్థ అండి. సో నీతి ఆయోగ్ సంస్థ ది ఇంజనీర్స్ టింకరర్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ యూ అని చెప్పేసి 2 పుస్తకాలని సో విడుదల చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ దేశంలో ఇన్నోవేషన్స్ని ఆ విధంగా ప్రోత్సహించడం ద్వారా మరి అంటే ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి అంటాం, ATL. మరి ఇలాంటి ల్యాబొరేటరీస్ ద్వారా ఎలాంటి జరిగింది, విద్యార్థుల్లో ఎలాంటి అన్వేషణ జరిగింది, ఎలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చాయి, ఎలాంటి ప్రాజెక్టులు ముందుకు వచ్చాయి, ఎలాంటి స్టార్టప్స్ ప్రారంభించబడ్డాయి సాంకేతిక ద్వారా అనే అంశాన్ని జోడిస్తూ నీతి ఆయోగ్ వాళ్ళు ఈ యొక్క పుస్తకాలను విడుదల చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మ్ ఇండియా. సో మరి నీతి ఆయోగ్ అయితే ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా భారత ప్రధాని నరేంద్ర మోడీ కాగా సో డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్న వారు రాజీవ్ కుమార్. అండ్ నీతి ఆయోగ్కి ప్రస్తుతం అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారు ఎవరండి? అమితాబ్ కాంత్. 2015 జనవరి 1న ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడింది నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి అమిత్ షా చేత డిసెంబర్ 25, 2021న జాతీయ సుపరిపాలన దినోత్సవం రోజున విడుదల చేయబడ్డ జాతీయ సుపరిపాలన సూచి 2021లో ఆంధ్రప్రదేశ్ ఈ క్రింది ఏ రంగంలో అంశంలో మరి మొదటి స్థానంలో నిలిచింది? సో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. మరి ఆంధ్రప్రదేశ్ ఏ సంబంధించిన రంగంలో అంశంలో మొదటి స్థానంలో నిలిచింది? వాణిజ్యం, పరిశ్రమలు, సాంఘిక సంక్షేమం మరియు అభివృద్ధి. సో మిశ్రమం అంటే కాంపోజిట్ అని అర్థం వస్తుంది, అన్ని రంగాలు కలిపి అని.
వ్యవసాయం అనుబంధ పరిశ్రమలు రంగాలు అన్నప్పుడు ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఆల్ ఇట్స్ సెక్టార్స్ అని చెప్పేసి అంటాం. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆప్షన్గా ఉందండి. సో భారత ప్రభుత్వం ఇటీవల మొజాంబిక్ దేశానికి 500 టన్నుల ఆహార పదార్థాలని మిషన్ సాగర్లో భాగంగా ఈ క్రింది ఏ ఓడ ద్వారా పంపించడం జరిగిందనమాట. ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ ఐరావత్, ఐఎన్ఎస్ కేసరి, ఐఎన్ఎస్ వేల. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఐఎన్ఎస్ కేసరి అనేది ఐఎన్ఎస్ కేసరి ద్వారా ఈ ఓడ ద్వారా దానికి అక్కడ పంపించడం జరిగిందన్నమాట. మొజాంబిక్ దేశానికి అక్కడ ఆహార కొరత ఉంది కాబట్టి 500 టన్నుల ఆహార పదార్థాలని మిషన్ సాగర్లో పంపించడం జరిగింది. సో మిషన్ సాగర్ అని చెప్పేసి అంటాం. సో భారత నావికాదళం, భారత ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నారు మిషన్ సాగర్ అని చెప్పేసి. సాగర్ అంటే దీనికి ఒక ఉందన్నమాట. ఏదైతే మన భారత తీర ప్రాంతాలతో అంటే భారత వివిధ దేశాలతో ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఉండండి. అలాంటి తీర ప్రాంతాలతో మటుకి ఒక భద్రత కల్పించడం మన భారత తీర ప్రాంతానికి, అంతేకాకుండా వివిధ దేశాలకి మంచి సంబంధాలు పెంపొందించడానికి, నావిక సంబంధాలు పెంపొందించడానికి కూడా ఈ సాగర్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సాగర్ అంటే ఒక అబ్రివేషన్ ఉందండి. సాగర్ అంటే ఏంటంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆల్ ఇన్ ద రీజన్ అని చెప్పేసి అంటామండి. ఇది ఆల్ ఇన్ ద రీజన్ అని చెప్పేసి అంటాం. సో ఇది సాగర్ యొక్క అబ్రివేషన్ అండి. సెక్యూరిటీ, గ్రోత్, ఆల్ ఇన్ ద రీజన్ అండి. కాబట్టి ఫిఫ్త్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ప్రపంచంలో $3 ట్రిలియన్ కంపెనీగా గుర్తించబడ్డ తొలి కంపెనీ ఏదన్నాడు? సౌదీ అరామ్కో, గూగుల్, ఆల్ఫాబెట్, అమెజాన్ సంస్థ, యాపిల్ సంస్థ. ఇక్కడ $3 ట్రిలియన్ కంపెనీగా అంటే దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అంత ఉందన్నమాట. మార్కెట్ మూలధనం, ఈ స్టాక్ మార్కెట్ లావాదేవీలు జరిగినటువంటి దాని ప్రకారం అయితే మరి $3 ట్రిలియన్ కంపెనీగా గుర్తించబడ్డ కంపెనీ ఏదన్నప్పుడు ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే యాపిల్ కంపెనీ అలా గుర్తించబడింది. మరి యాపిల్ కంపెనీకి అయితే ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారు టీమ్ కుక్ అండి. సో మరొక అంశం గమనించాలి. ఇక్కడ సౌదీ అరామ్కో మనకి సౌదీ అరేబియా దేశానికి చెందిన కంపెనీ. ఎందుకు ఇటీవల వార్తల్లో ఉందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో 5% ఒక షేర్ను అది కొనుగోలు చేయడం జరిగింది అనమాట సౌదీ అరామ్కో కంపెనీ. అందుకే వార్తల్లో ఉంది. మరి గూగుల్, ఆల్ఫాబెట్, సో గూగుల్ కంపెనీకి ఒక పేరెంటింగ్ కంపెనీగా గూగుల్, ఆల్ఫాబెట్ ఉంది. అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే దిగ్గజ ఈ కామర్స్ సంస్థగా అమెజాన్ సంస్థ ఉంది. అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు అయితే అతను జెఫ్ బెజోస్. బట్ అమెజాన్ సంస్థ ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారి ఎవరండి? ఆండీ జాసీ అండి. ఎవరండి? ఆండీ జాసీ. ప్రజెంట్ అమెజాన్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇక నెక్స్ట్ అండి మనకి ముంబై ప్రెస్ క్లబ్ చేత రెడ్డింగ్ అవార్డుని 2020 సంవత్సరానికి పొందిన వారెవరన్నాడు? మెగా రాజగోపాలన్, ఆర్నాబ్ గోస్వామి, రాజ్దీప్ సర్దేశాయ్, దానిష్ సిద్దికి. సో వీళ్ళందరూ కూడా జర్నలిస్టులే అండి. కానీ ఇక్కడ ముంబై ప్రెస్ క్లబ్ చేత మరి రెడ్డింగ్ అవార్డుని పొందిన వారు మాత్రం ఎవరండి అంటే మరణానంతరం పొందడం జరిగింది డానిష్ సిద్దికి. ఈ ముంబై ప్రెస్ క్లబ్ ఇచ్చే ఈ యొక్క రెడ్డింగ్ అవార్డుని జర్నలిస్టులకు ఇచ్చే ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా, ఒక జీవిత సాఫల్య పురస్కారంగా భావిస్తారు. సో వీరికి మరణానంతరం రావడం జరిగింది. వీరి గతంలో పులిట్జర్ అవార్డు కూడా వచ్చింది డానిష్ సిద్దికి. అయితే వీరు ఒక విధి నిర్వహణలో మరణించడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో. మరి గతంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి తాలిబాన్ మధ్య ఈ యొక్క భీకర పోరాటం జరుగుతున్నప్పుడు అక్కడ ఒక న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి ఈ ఫోటో జర్నలిస్ట్ అయిన డానిష్ సిద్దిక్ అని మన భారతీయుడు ముంబై బేస్డ్ జర్నలిస్టు అందులో మరణించడం అనేది జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ డానిష్ సిద్దికి. భారత నావికా దళంచే ఫిబ్రవరి 2022లో అతిపెద్ద నావికా యుద్ధ విన్యాసాలని 46 స్నేహపూర్వక దేశాలతో కలిసి నిర్వహిస్తున్నటువంటి మిలాన్ 2022 విన్యాసాలు ఇతివృత్తం ఏదన్నాడు? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు ఈ మిలాన్ అనేది అతిపెద్ద నావికా విన్యాసాలు అండి. అతిపెద్ద నావికా విన్యాసాలు మిలాన్. సో అతిపెద్ద నావికా విన్యాసాలు మిలాన్ ఇది 1995లో ప్రారంభించబడ్డవి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. మరి అయితే ఈసారి విశాఖపట్నం నిర్వహిస్తున్నారు. ఈ ఫిబ్రవరిలో 2022లో ప్రారంభం కాబోతున్నాయి. మరి దీని యొక్క 46 దేశాలు పాల్గొంటున్నటువంటి ఈ ఫ్రెండ్లీ కంట్రీస్ అంటాం. భారత్తో కలిసి 46 దేశాలు పాల్గొంటున్నటువంటి విన్యాసాల ఇతివృత్తం మీద అన్నాడు. సో సినర్జీ అక్రాస్ ద సీస్, కమరడేర్, కోహేషన్ అండ్ కొలాబరేషన్, కంబాట్, క్రెడబుల్, కోహెసివ్, స్వర్ణిం, విజయ్ వర్ష అని చెప్పేసి అన్నాడు. ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కమరడరీ, కోహేషన్ అండ్ కొలాబరేషన్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ఇది నిర్వహిస్తున్నారు అన్నమాట. ఇటీవల వార్తల్లో ఉన్న సిటిజన్ న్యూస్ మరియు స్టాండ్ న్యూస్ అనే ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ ఎక్కడి నుండి ప్రసారం లేదా ప్రచురించబడ్డాయని అర్థం ఉంది.
ఎందుకోసం అంటే ఆ సంబంధించినటువంటి వాటిలలో చైనా యొక్క ఆధిపత్య ధోరణి ఉండడం వల్ల గతంలో ఏదైతే యాపిల్ డైలీ అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ అనే అక్కడ ఎవ్రీడే అది పబ్లిష్ కాబడేది ఏదండి యాపిల్ డైలీ అనే పత్రిక. కానీ చైనా యొక్క ఆధిపత్య ధోరణి కారణంగా చైనా మితిమీన జోక్యం కారణంగా సో అది నిలిపివేశారనమాట అక్కడ. అదేవిధంగా ఈ సిటిజన్ న్యూస్ అండ్ స్టాండ్ న్యూస్ కూడా నిలిపివేశారనమాట. అందుకోసం మరి వార్తల్లో ఉన్నవి మరి ఈ న్యూస్ పోర్టల్స్ అనమాట ఇవి. మరి బ్రిటన్, తైవాన్, హాంకాంగ్, ఉత్తర కొరియా అయినప్పుడు ద రైట్ ఆన్సర్ ఎక్కడ ఏంటంటే చైనా ఎక్కడ దాని యొక్క మితిమీరినటువంటి ఒక అణిచివేత చర్యలు చేయబడుతుంది అన్నప్పుడు అది హాంకాంగ్లో జరుగుతుంది కాబట్టి హాంకాంగ్ నుండి నిలిపివేయబడ్డాయి అనమాట ఆ సంబంధించినటువంటి స్టాండ్ న్యూస్ పోర్టల్స్. అందుకోసం మన వార్తల్లో ఉన్నవి. ఓకే, రైట్ ఆన్సర్ అది. ఓకే, నెక్స్ట్ ఎలాంటి మద్దతు లేకుండా ఒంటరిగా దక్షిణ ధృవాన్ని అధిరోహించినటువంటి తొలి మహిళగా గుర్తింపు పొందిన వారు ఎవరన్నాడు అనమాట. సో మరి ఇక్కడ దక్షిణ ధృవం సౌత్ పోల్ ఏదైతే ఉందో అంటార్టిక్ ఏదైతే ఉందో మరి ఆ ప్రాంతాన్ని ఎలాంటి ఒక మద్దతు లేకుండా అంటే సపోర్ట్ లేకుండా వెళ్ళడం అనేది ఒక ఇంపార్టెన్స్గా ఉంది. సో వీళ్ళందరూ కూడా రీన్హోల్డ్, మోస్నర్, రోల్డ్, హముడ్సన్, టెర్రానో వీళ్ళందరూ కూడా వెళ్ళారు. కానీ బట్ ఎలాంటి మద్దతు లేకుండా ఒంటరిగా దక్షిణ ధృవాన్ని అధిరోహించినటువంటి తొలి మహిళగా సో మరి ఇక్కడ గుర్తించబడ్డారు బ్రిటన్కి చెందినటువంటి మరి బ్రిటన్లో మరి భారత సంతతికి చెందినటువంటి మరి ఒక వారే ఎవరండి కెప్టెన్ హర్ప్రీత్ చాందీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో కెప్టెన్ హర్ప్రీత్ చాందీ మరి ఎలాంటి మద్దతు లేకుండా ఒంటరిగా దక్షిణ ధృవాన్ని అధిరోహించినటువంటి తొలి మహిళగా గుర్తింపు పొందారండి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకు నూతన సభ్య దేశాలుగా మరి ఇటీవల చేరినటువంటి దేశాలు ఏవో మనం చూడాలండి ఇక్కడ అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ 2015లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయబడింది. ఇది ఇందులో ఒక బ్రిక్స్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బ్రిక్స్ అనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు. అయితే మరి కొత్తగా ఇటీవల కాలంలో ఒక 4 దేశాలు చేరాయి. ఏవో చూద్దామండి. ఈజిప్ట్, ఉరుగ్వే, ఖతార్, జర్మనీ, యుఏఈ, ఉరుగ్వే, బంగ్లాదేశ్, ఈజిప్ట్, జర్మనీ, నేపాల్, జపాన్, సింగపూర్, ఈజిప్ట్, జర్మనీ, ఉరుగ్వే, నౌరు. ద రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండి. యుఏఈ, ఉరుగ్వే, బంగ్లాదేశ్ చేరాయి. రీసెంట్గా ఈజిప్ట్ను కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం 4 దేశాలు కొత్తగా చేరడం జరిగింది న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో. మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉందండి? షాంఘైలో ఉంది, చైనా ఆర్థిక రాజధానిలో. ప్రజెంట్ అయితే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు ప్రాడో త్రయాజో, మార్కస్ ప్రాడో త్రయాజో బ్రెజిల్ దేశానికి చెందినవారండి. మార్కస్ ప్రాడో త్రయాజో వీరు బ్రెజిల్ దేశానికి చెందినవారండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి భారతీయుడే అనిల్ కిషోరా. ఈ క్రింది ఏ దేశం బెటర్ హెల్త్ స్మోక్ ఫ్రీ క్యాంపెయిన్గా సో ప్రారంభించడం జరిగింది? అంటే ఏ దేశం ఇక్కడ ఏంటంటే బెటర్ హెల్త్ స్మోక్ ఫ్రీ క్యాంపెయిన్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే స్మోక్ ఫ్రీ క్యాంపెయిన్ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎవరు కూడా పొగ తాగడానికి ఇష్టపడడం కాదు. అలాంటి సంబంధించిన నేపథ్యాన్ని తీసుకొని ఇక్కడ బెటర్ హెల్త్ స్మోక్ ఫ్రీ క్యాంపెయిన్ అని అంటాం అనమాట. అంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా అంటే న్యూ ఇయర్ రిజల్యూషన్ సందర్భంగా ఏం చేశారంటే కొత్త సంవత్సరం సందర్భంగా ఆ దేశంలో అందరూ కూడా ఇలాంటి ఒక హ్యాబిట్, మాకు ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉండకూడదు, పొగ తాగకూడదు అని చెప్పేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు ఒకరి. అదే ఆ దేశమంతా జరిగింది. కాబట్టి మరి ఈ బెటర్ హెల్త్ స్మోక్ ఫ్రీ క్యాంపెయిన్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, లక్సెంబర్గ్ అన్నారు. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటండి బ్రిటన్ దేశం ఇది నిర్వహించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ క్రింది ఏ రాష్ట్రంలో రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది? సో మరి ఇక్కడ గిరి అనే ఒక నదిపైన దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఏ రాష్ట్రంలో? హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మణిపూర్ అన్నారు. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఈ రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్టుకి శంకుస్థాపన అనేది జరిగిందనమాట. సో మరి హిమాచల్ ప్రదేశ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి అంటే ఎవరండి? జైరామ్ ఠాకూర్. సో జైరామ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అండి. అండ్ ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి మనందరికీ తెలిసిన యోగి ఆదిత్యనాథ్ అండి. ఎవరండి? యోగి ఆదిత్యనాథ్. మరి ఇక్కడ ఎన్నికలు కూడా నిర్వహించడం జరుగుతుంది అనమాట. యోగి ఆదిత్యనాథ్ మరి ఉత్తరప్రదేశ్ యొక్క శాసనసభ స్థానాలు వచ్చేసి 403. అండ్ హర్యానా ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి? మనోహర్ లాల్ ఖట్టర్ అండి. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజెంట్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ మణిపూర్ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరంటే ఇక్కడ బిరెన్ సింగ్ అండి. బిరెన్ సింగ్ అనేవారు మణిపూర్ ముఖ్యమంత్రి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఏ నగరంలో పిఎన్ పానికర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు? పనాజీ, ఢాకా, చెన్నై, తిరువనంతపురం. పనాజీ అంటే ఇక్కడ గోవా, చెన్నై తమిళనాడు, తిరువనంతపురం కేరళ, ఢాకా అంటే ఇక్కడ బంగ్లాదేశ్. మరి ఇక్కడ పిఎన్ పానికర్ ఎవరంటే ఇతను ఒక గ్రంథాలయోద్యమ
ఎంతో కృషి చేయడం జరిగింది అనమాట ఆ రాష్ట్రంలో, పర్టికులర్గా మలయాళంలో. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే తిరువనంతపురంలో పిఎన్ పనికర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం జరిగిందనమాట. సో ఇటీవల ఢాకాలో అయితే రమ్నాకాళి సంబంధించి ఒక టెంపుల్ని ఒక భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించడం జరిగింది. తన యొక్క పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అక్కడ ఢాకాలో రమ్నాకాళి అనే ఒక ఆలయాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అదొకటి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇక్కడ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో విద్యుత్ ఘాతం కారణంగా ఎక్కువ ఏనుగులు 2009 నుండి 2019 మధ్య కాలంలో మరణించాయి? అస్సోము, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు అండి. సో ఇక్కడ ఇదొక అంటే ఇలాంటి రిపోర్ట్స్ పైన మనకి ఎగ్జామ్లు అడుగుతుంటాడు. సో మరి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ యొక్క ప్రజెంట్ అయితే కేంద్ర మంత్రిగా భూపేందర్ లాల్ యాదవ్ ఉన్నారు, ఈ యొక్క మంత్రిగా అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా. అయితే ఈ శాఖ నివేదిక ప్రకారం ఈ 2009 నుండి 2019 మధ్య ఈ కింది ఎక్కువ ఈ రాష్ట్రంలో విద్యుత్ ఘాతం కారణంగా మరణించాయి ఎలక్ట్రిసిటీ దానికి సంబంధించిన వాటి వల్ల. సో మరి ఏ రాష్ట్రం అన్నప్పుడు రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఒడిశా రాష్ట్రం. సో ఒడిశా రాష్ట్రంలో ఎక్కువగా మరణించడం జరిగింది. సో మరి ఒడిశా ముఖ్యమంత్రి వచ్చేసేవారండి నవీన్ పట్నాయక్. అందుకే ఈ మధ్య కాలంలో అస్సాం కొన్ని రాష్ట్రాలు అయితే కేవీఐసి చేత ఒక ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ చేత రీహాబ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనమాట. రీహాబ్ అనే కార్యక్రమం ద్వారా ఏం చేస్తున్నారంటే ఏనుగుల యొక్క మరణాలు తగ్గించాలి, రైల్వే ప్రమాదాలు కానీ ఇలాంటివి తగ్గించుకోవాలి. ఏనుగులు చాలా రైల్వే సంబంధించినటువంటి యాక్సిడెంట్కు గురవుతున్నాయి. అందుకోసమే రెడ్యూసింగ్ ఎలిఫెంట్ అండ్ హ్యూమన్ అటాకింగ్స్ యూజింగ్ ద బీస్ అని చెప్పేసి అంటామండి. ఒకసారి చూద్దాం. సార్ రెడ్యూసింగ్ అంటే ఏంటంటే తగ్గించాలి. ఏం తగ్గించుకోవాలంటే ఎలిఫెంట్స్ అండ్ హ్యూమన్ అటాకింగ్ అంటే మనిషికి తర్వాత ఎలిఫెంట్స్ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అటాకింగ్ అనేది ఏదైతుందో జరుగుతుందో తగ్గించుకోవాలి. దేని యూజ్ చేయాలంటే యూజింగ్ ద బీస్ అంటే తేనెటీగల ద్వారా ఆ సౌండ్కి ఏనుగులు భయపడతాయి కాబట్టి అలాంటి వాటిని జనరేట్ చేస్తారు అనమాట సౌండ్స్. ఇది కేవీఎస్ వాళ్ళ ప్రోగ్రామ్ రీహాబ్. రైట్ ఆన్సర్ మాత్రం ఇక్కడ ఒడిశా. నెక్స్ట్ అంటే మరి కేంద్ర విద్యాశాఖ NEAT 3.0 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే నీట్ యొక్క పూర్తి రూపం ఏందన్నాడు? నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ ది టెక్నాలజీ, నేషనల్ ఎడ్యుకేషనల్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, నేషనల్ ఎడ్యుకేషనల్ అసోసియేట్ టెక్నాలజీ, నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టీచర్స్. ద రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ ది టెక్నాలజీ అని చెప్పేసిందండి. కేంద్ర విద్యాశాఖ ఈ నీట్ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ విద్యా వ్యవస్థలో నూతన విద్యా విధానం 2020లో మరి సాంకేతికతకు మరింత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణం కాబట్టి ఈ యొక్క నీట్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ప్రజెంట్ ఎవరున్నారండి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగిందనమాట. సో ఇదొక ఇంపార్టెంట్ అబ్రివేషన్ పరంగా. ఇక నెక్స్ట్ అండి మనకు పుస్తకాల రచయితల విషయంలో చూసినట్లయితే ద కాశ్మీర్ కొనండ్రమ్, ద క్వెస్ట్ ఫర్ ది పీస్ ఏ ట్రబుల్డ్ ల్యాండ్. అంటే ఇక్కడ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో మరి ఆ కాశ్మీర్ సంబంధించిన సమస్యని సాధించే విషయంలో అక్కడ శాంతి స్థాపన విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నది, 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ ఎలాంటి చర్యలు ఉన్నాయి అనే విషయం పైన ఒక పుస్తకం రాయడం జరిగింది అనమాట. సో మాజీ ప్రధాన సైనిక అధికారిగా ఉన్నారు వారు. మరి ఎవరు రాశారు? జనరల్ బిపిన్ రావత్ గారు రాశారా, జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే, జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, జనరల్ నిర్మల్ చందర్ విజ్. అంటే ద రైట్ ఆన్సర్ ఎవరండి జనరల్ నిర్మల్ చందర్ విజ్ అండి. సో అదొక ఇంపార్టెంట్ ఉంది. అండ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే అంటే ప్రజెంట్ మన భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్నారు వారు జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే గారు. అండ్ జనరల్ బిపిన్ రావత్ అయితే డిసెంబర్ 8, 2020 కట్టిన వారు MI-17V5 అనే యుద్ధ హెలికాప్టర్ దుర్ఘటనలో వారు నీలగిరి జిల్లాలో, తమిళనాడు నీలగిరి జిల్లాలో కూనూరు ప్రాంతంలో మరణించడం జరిగింది. సో ఇదండి క్వశ్చన్. 17th క్వశ్చన్ రైట్ ఆన్సర్ 4th ఆప్షన్ జనరల్ నిర్మల్ చందర్ విజ్. ఇక్కడ జానపద నృత్యాలు వాటికి సంబంధించిన జిల్లాలలో సరికానిది అని చెప్పి చూడడం జరిగింది. అంటే ఇక్కడ ఇండియన్ హెరిటేజ్ కల్చర్ విషయంలో, అంటే ఇక్కడ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ విషయంలో మనకునేవన్నమాట ఇవి. అంటే సంస్కృతి సాంప్రదాయాలపైన పండుగలపైన అడుగుతూ ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ చూడండి ఇట్లా సరికానిది మనం గుర్తుపెట్టాలి. చూడండి సరికానిది గుర్తుపట్టాలి. బుట్ట బొమ్మలు పశ్చిమ గోదావరి, భామా కలాపం గుంటూరు అని ఇచ్చారండి, తప్పెటగుళ్ళు శ్రీకాకుళం, తింస ఈ తింస అంటే మన గిరిజన సంబంధించినటువంటి నృత్యం కాబట్టి సంప్రదాయ నృత్యం. ఇది మరి విశాఖపట్నంలో ఉంది. తప్పెడగుళ్ళు కూడా రైట్ ఆన్సర్ అండి, శ్రీకాకుళంలో ఉంది. భామా కలాపం కూడా అక్కడే ఉంది కానీ ఇక్కడ గుంటూరు అని ఇవ్వడం జరిగింది, గుంటూరు తప్పండి. కాబట్టి బుట్టబొమ్మలు కూడా పశ్చిమ గోదావరి జిల్లా రైట్ ఆన్సర్. ఇక్కడ రైట్ అంటే సరికాంది మనం గుర్తించమన్నాడు కాబట్టి సో సెకండ్ ఆప్షన్ సరికాదండి, భామా కలాపం గుంటూరు కాదన్నమాట. ఓకేనా. సో మరి భామా కలాపం అనే డ్యాన్స్ మరి గుంటూరు కాదన్నప్పుడు మరి భామా కలాపం ఎక్కడ బాగా ప్రఖ్యాతి చెందింది అంటే ఎక్కువ ప్రఖ్యాతి చెందింది మాత్రం ఎక్కువ ఏ జిల్లాలో అంటే కృష్ణా జిల్లాలో. ఇదే కృష్ణా జిల్లాలో మనకి కూచిపూడి నృత్యం కూడా ప్రసిద్ధి చెందడం జరిగింది.
ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. భారత ప్రభుత్వం దేశంలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల దౌర్జన్యాలు లేదా అట్రాసిటీ చట్టం 1989 యొక్క సరైన అమలును నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించినటువంటి హెల్ప్లైన్ నెంబర్ ఏది? 14567 14410 14566 15500. సో రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ సంబంధించినటువంటి చేయడం జరిగింది ఒక హెల్ప్లైన్ నెంబర్ని. 14567 అనేది ఇక్కడ ఏంటంటే వృద్ధుల సంక్షేమం పైన హెల్ప్లైన్ నెంబర్. 14410 15500 అని మనకి ఇక్కడ సో వేరే నెంబర్స్. అయితే ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో 14566 అండి. 14566 అనేది ఇక్కడ భారత ప్రభుత్వం దేశంలో మరి షెడ్యూల్ కులాలు మరి షెడ్యూల్ తెగల గురించి చట్టాన్ని ఒక సరైన అమలు నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించినటువంటి హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి ఏదండి ఇక్కడ 14566 అండి. 14566 హెల్ప్లైన్ నెంబర్ ఎవరు ప్రారంభించారంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ అండి. క్వశ్చన్ నెంబర్ 20. సూర్యోదయం మరియు సూర్యాస్తమయంలో ఆకాశం ఎరుపు రంగులో కనిపించుటకు గల కారణం? ఎరుపు రంగుకి ఆప్షన్ ఏ ఎక్కువ తరంగదైర్ఘ్యం, ఆప్షన్ బి లేదా ఆప్షన్ 2 తక్కువ పరిక్షేపణం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఎక్కువ పరిక్షేపణం. యాక్చువల్గా ఏంటంటే మనకి తరంగదైర్ఘ్యం పెరిగితే పరిక్షేపణం తగ్గుతుంది. పరిక్షేపణం తగ్గబట్టే మనకి ఏమవుతుందంటే తెల్లని కాంతిలో ఉన్న 7 రంగుల్లో అన్ని రంగులు పరిక్షేపణం చెంది ఎక్కువ తరంగదైర్ఘ్యం అనేటువంటి రెడ్ కలరు ఎరుపు రంగు మనకి ఏమవుతుందంటే మిగిలిపోతుంది. అందుకే మనకి ఏమవుతుందంటే ఎరుపు రంగులో కనిపిస్తుంది ఆ సందర్భంలో సూర్యోదయం సూర్యాస్తమయంలో. అంటే ఎరుపు రంగుకి ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉండుట, తక్కువ పరిక్షేపణం రెండూ సరైనవి. అప్పుడు ఆన్సర్ ఏదవుతుందండి? 3 అవుతుంది మనకి. కాబట్టి దీనికి ఆన్సర్ అయింది 1 మరియు 2. ఎందుకంటే ఎరుపు రంగుకి ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది, తక్కువ పరిక్షేపణం చెందుతుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఈ క్రింది ఏ పదార్థంలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. ఈ క్రింది ఏ పదార్థంలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది? ధ్వనివేగం సాధారణంగా ఏ పదార్థాల్లో ఎక్కువగా ఉంటుందంటే ఘన పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి రబ్బర్లో అసలు ప్రసరించదు ధ్వని. కాబట్టి గాలి, నీరు, గాలి అనేది వాయు పదార్థం, నీరు అనేది ద్రవ పదార్థం, ఇనుము అనేది ఘన పదార్థం. కాబట్టి ఇనుములో ఎక్కువగా మనకి ధ్వని అనేది ప్రయాణిస్తూ ఉంటుంది ఎక్కువ వేగంతో, రబ్బర్లో ప్రయాణించదు ధ్వని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఆర్ద్రతను కొలుచుటకు ఉపయోగించు పరికరం. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఆర్ద్రతను కొలిచే పరికరం ఏంటంటే హైగ్రోమీటర్. ఓకేనా. హైగ్రోమీటర్. ఫస్ట్ వన్ ఏంటంటే హైడ్రోమీటర్. హైడ్రోమీటర్ ఏంటంటే ద్రవాల సాంద్రతను కొలవటానికి. పాల స్వచ్ఛతను కొలిసే మీటర్ ఏంటంటే లాక్టోమీటర్. గాలి వేగాన్ని కొలిసేటటువంటి పరికరం ఏంటంటే ఎనిమోమీటర్. హైగ్రోమీటర్ ఏంటంటే ఆర్ద్రతను కొలిచే పరికరం. ఓకేనా. జతపరచండి క్వశ్చన్. ఇక్కడ ఎడమ వైపు లిస్ట్ 1 లిస్ట్ 2 ఇవ్వడం జరిగింది. పెట్రోల్ స్వచ్ఛత, డీజిల్ స్వచ్ఛత, సిఎన్జి సంపీడ్యత సహజ వాయువు, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అలానే ఇక్కడ కుడివైపు వాటి యొక్క కాంపోజిషన్ సంఘటనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పెట్రోల్ యొక్క స్వచ్ఛత. పెట్రోల్ యొక్క స్వచ్ఛతను మనము ఆక్టేన్ సంఖ్య ఆధారంగా చెప్తాం మనం. అంటే A4. ఇక్కడ A2 ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇక్కడ A1 ఫోర్త్ ఆప్షన్ రాంగ్. A4 ఇలా. నెక్స్ట్ డీజిల్ యొక్క స్వచ్ఛతను C10 సంఖ్య ఆధారంగా చెప్తారు. B2. సాధారణంగా 88 ఆక్టేన్ సంఖ్య ఉంటే బిలో యావరేజ్ పెట్రోల్ అంటారు. మనకు సాధారణంగా 90 వరకు ఉన్నట్లయితే యావరేజ్ పెట్రోల్ అంటారు. ఆక్టేన్ సంఖ్య 92 ఎబోవ్ ఉన్నట్లయితే మనకు సాధారణంగా ఎబోవ్ యావరేజ్ పెట్రోల్ అంటారు. అంటే పవర్ పెట్రోల్ అని చెప్తాము మనము. డీజిల్ స్వచ్ఛత సాధారణంగా C10 నంబర్ ఆధారంగా చెప్తాము. 45 to 55 మధ్యలో ఉంటుంది C10 నంబర్ సాధారణంగా. నెక్స్ట్ ఇక్కడ సంపీడిత సహజ వాయువు అంటే మనకు మీథేన్ ప్లస్ ఈథేన్ల మిశ్రమం. మీథేన్ ఎక్కువగా ఉంటుంది. మీథేన్ అనగా C1. ఇక్కడ C1 ఇచ్చాడు, C3 ఇచ్చాడు రాంగ్. అంటే మనకు మిగిలింది ఏంటి? సెకండ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ మనకు ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్ల మిశ్రమం. బ్యూటేన్ ఎక్కువగా ఉంటుంది అనగా D3. ఇక్కడ చూస్తే D3. ఈ విధంగా సెకండ్ ఆప్షన్ రైట్. పెట్రోల్ స్వచ్ఛతను కొలవడానికి మనకు ఆక్టేన్ నంబర్, డీజిల్ స్వచ్ఛతను C10 నంబర్, సంపీడిత సహజ వాయువు మనకు ఇక్కడ మీథేన్ ప్లస్ ఈథేన్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లో మనకు రైట్ ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
ఇక్కడ యాంటీపైరేటిక్లో అంటే పైరోజెనిక్స్ అంటే శరీర ఉష్ణోగ్రతను అధిక ఉష్ణోగ్రత నుంచి తగ్గించి క్రమబద్ధం చేయు మందులే యాంటీపైరేటిక్లో. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాంటీపైరేటిక్లు శారీరక ఉష్ణోగ్రతను తగ్గించేవి, పారాసిటమాల్, ఐబోప్రోఫెన్ లాంటివి. కానీ ఇక్కడ మనకి ఏమిచ్చాడు, ఎలర్జీ సమస్యలను తగ్గించే మందులకు యాంటీహిస్టమైన్స్ అని పేరండి. అంటే ఇక్కడ సరికాని జత ఇదేనండి, అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. మిగతా చూద్దాం. సెడేటివ్స్, యాంగ్జైటీ, ప్రెషర్ను తగ్గించే మందులు, ఆతృత, ఒత్తిడి తగ్గించే మందులు సరైనది. అనాల్జెసిక్లు, పెయిన్ కిల్లర్లు, శారీరక బాడీ నొప్పులను తగ్గించే మందులు కరెక్టే, సరి అయిన జత. హర్బిసైడ్లు, కలుపు మొక్కల నాశని, సాధారణంగా 2,4-D డైక్లోరోఫినాక్స్ ఎస్టిక్ యాసిడ్ యూజ్ చేస్తాం. అంటే హర్బిసైడ్స్ కలుపు మొక్కల నాశని సరి అయినది. అనాల్జెసిక్ బాదాను, పెయిన్ కిల్లర్ సరైనది. సెడేటివ్స్, యాంగ్జైటీ, ఒత్తిడి తగ్గించే మందులు సరైనది. యాంటీపైరెటిక్లు అంటే సాధారణంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించే మందులు. కానీ ఇక్కడ ఎలర్జీ సమస్యలు అన్నాడు, సరికాని జత. నెక్స్ట్ చూస్తే ఎక్స్ అనే మూలకం యొక్క బాహ్యస్థాయి ఎలక్ట్రానిక్ విన్యాసం 2s2 2p5 అయితే ఎక్స్ పరమాణువు డాష్ పీరియడ్ డాష్ గ్రూప్ అని అడగడం జరిగింది. ఇక్కడ అడ్డంగా 2 ఉన్నాయి. మన పీరియాడిక్ టేబుల్లో అడ్డంగా ఉన్న వరుసలే పీరియడ్లు అని చెప్తాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి సెకండ్ పీరియడ్. అలానే మనకి ఇక్కడ 2+5 అంటే 7th A గ్రూప్ అండి. 7th A గ్రూప్ మూలకాలకి హాలోజన్లు అనే పేరుందండి. అంటే 2వ పీరియడ్. అలానే హాలోజన్ గ్రూప్ అండి. 2వ పీరియడ్ హాలోజన్ గ్రూప్కే 7th A గ్రూప్ మూలకాలు. మనకు గ్రూప్ తెలవాలంటే ఈ రెండింటిని కలిపినట్లయితే 2+5 7th A గ్రూప్. సాధారణంగా హాలోజన్లు అని పేరండి. సముద్రం నుండి పుట్టినవి అని పేరు హాలోజన్లు, అనగా 4th ఆప్షన్ రైట్ అండి. నెక్స్ట్, ఈ క్రింది వారిలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. సాధారణంగా ఫ్రక్టోస్ ఫ్రూట్స్ నుంచి ఫ్రూట్ షుగర్, హనీ షుగర్గా ప్రసిద్ధి, ఫలాల చక్కెర సరైనది. నెక్స్ట్, లాక్టోస్ పాల చక్కెర, పాలలో ఉంటుంది లాక్టోస్ సరైనది. గ్లూకోజ్ రక్తంలో ఉంటుంది, రక్తపు చక్కెర బ్లడ్ షుగర్ సరైనది. సరికాని జత అంటే 4th వన్. మిగతా ఇందులో 3 సరైనవే. సూక్రోజ్ సాధారణంగా టేబుల్ షుగర్గా ప్రసిద్ధి, సూక్రోజ్ అనున్నది టేబుల్ షుగర్. మరి రోమన్స్ చక్కెర అంటే ఎవరంటే లెడ్ ఎసిటేట్, CH3COO టేకెన్ ట్వైస్. లెడ్ ఎసిటేట్ను రోమన్స్ షుగర్ అంటారు. రోమన్స్ ప్రజలు పానీయాలలో తీయని రుచి కొరకై, అలానే మనకు కొద్దిగా మత్తు కూడా వస్తూ ఉంటుంది. ఈ లెడ్ ఎసిటేట్ వలన దీన్ని రోమన్స్ షుగర్గా ప్రసిద్ధి అండి. అంటే రుచికి తీయగా ఉంటుంది, కొద్దిగా మత్తు ఎక్కిస్తుంది. ఈ రోమన్స్ షుగర్ అండి లెడ్ ఎసిటేట్గా ప్రసిద్ధి. కానీ ఇక్కడ సూక్రోసాకి ఒక పేరు ఉంది, సూక్రోస్ టేబుల్ షుగర్. మరి లెడ్ ఎసిటేట్కి రోమన్స్ షుగర్ అని పేరు. ఇక్కడ సరికాని జత 4th వన్ అని అర్థమవుతుంది. బిట్ నెంబర్ 27, మానవునిలో ఉపయోగపడని దంతములు. చూడండి, క్వశ్చన్లను చదివేటప్పుడే జాగ్రత్తగా చదివితే ఉపయోగపడని కొంతకాలు అనేటువంటివి శాకాహారం తినడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. జామకాయలు కానీ, క్యారెట్ని కానీ, లేకపోతే అరటిపండుని కానీ తినేటప్పుడు వాటిని వాడతాం. రదనికలు మాంసాహారాన్ని తినడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే మనం ఆ మాంసాన్ని చీలుస్తూ ఉంటాం. ఈ పక్కన ఉండే దంతాలనే రదనికలు అంటాం. అగ్రచర్వణకములు నువ్వు శాకాహారం తిన్నా, మాంసాహారం తిన్నా నమలడానికి ఉపయోగపడతాయి అగ్రచర్వణకములు. మరి ఉపయోగపడిన దంతములు చర్వణకములు. ఆన్సర్ చర్వణకములు. సార్, చర్వణకాలు ఏం ఉపయోగం లేకపోవడం ఏంటి అంటే, ఆది మానవుడు అనేటువంటి వాడు రకరకాల పదార్థాలు తింటూ ఈ దవడని అటు ఇటు కదులుస్తూ ఉండేవాడు. కాబట్టి అప్పట్లో అతనికి ఉపయోగపడేవి. మారుతున్నటువంటి పద్ధతుల కారణంగా మన ఆహార పదార్థాలు అనుగుణంగా మారడం వలన ఆ చర్వణకలు అనేటువంటివి మనకి పనికి రాకుండా పోయాయి. ఇక నువ్వు ఆవు, గేదె లాంటి వాటిలో చూసుకుంటే అవి విసరడానికి మాత్రం ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూస్తే, మానవుని మూత్రపిండములో నెఫ్రాన్ల సంఖ్య. మరి ఏంటి సార్ మూత్రపిండాలు? రక్తాన్ని శుద్ధి చేసే అవయవాన్ని మూత్రపిండం అంటాం. నెఫ్రాన్ అంటే ఏంటి సార్? ఆ మూత్రపిండంలో ఉండే వాటిని నెఫ్రాల్ అంటాం. అక్కడే మనకి మూత్రం తయారవుతూ ఉంటుంది. 1.3 మిలియన్, 2.3 మిలియన్, 3.3 మిలియన్, 4.3 మిలియన్. మెమరైజ్డ్ బిట్ 1.3 మిలియన్. మరి 1.3 నుంచి 1.8 దాకా ఉంటాయి. లీస్ట్ నెంబర్ తీసుకున్నాం 1.3 మిలియన్. నెక్స్ట్ బిట్ చూసినట్టయితే, నాడీ వ్యవస్థకు సంబంధించి సరికాని జత. మరి నాడీ వ్యవస్థలో రకరకాల భాగాలు ఇచ్చాడు, వాటి విషయాలు అడిగాడు. ఆప్షన్ 1 జ్ఞాపక శక్తి, మస్తిష్కం. ఎస్, మన యొక్క జ్ఞాపక శక్తి అంట మస్తిష్కంలో ఉంటుంది, దాన్నే పెద్ద మెదడు అంటాం. హైపోతలామస్. ఎస్, ఉష్ణోగ్రత. మనకి జ్వరం వచ్చిందంటే హైపోతలామస్ ఎఫెక్ట్ అవుతుంది. మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసేది హైపోతలామస్. నెంబర్ 3 ద్వారగోర్ధం భావోద్వేగములు. ఎస్,
ఆనందము కానీ, బాధ కానీ, ఆక్రోశము కానీ, ఇలాంటి భావోద్వేగాలన్నింటినీ చూపించేది ద్వారగోర్ధం. ఇంకా 3 కరెక్ట్ అయినప్పుడు సరికానది ఇదే. మరి ఏంటి సార్ అది? అనుమస్తిష్కం అనియంత్రిత చర్యలు. అనియంత్రిత చర్యలు చేసేదాన్ని మధ్యాముఖం అనే పేరుతో చెప్తాం. ఇది అనియంత్రిత చర్యలు చేస్తుంది. ఏమేంటి సార్? హృదయ స్పందన, నాడీ స్పందన, లేకపోతే రక్తపీడనం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన నియంత్రణలో లేని ప్రతి విషయము కూడా దీని ఆధీనంలోనే ఉంటుంది. మరి అణుమస్తిష్కం ఏం చేస్తుంది సార్? నియంత్రిత పనులు చేస్తుంది. మనం కంట్రోల్ చేయగలిగినటువంటివి ఏంటి సార్? నడవడం, కూర్చోవడం, పరిగెత్తడం, చేతులతోటి వస్తువులు లేపడం, ఇలాంటి విషయాలన్నీ నియంత్రిత చర్యలు, అవన్నీ దీని ఆధీనంలోనే ఉంటాయి. 30వ ప్రశ్న, మాగ్నా కార్డ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని దేనిని అంటారు? మాగ్నా కార్తే ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని దేన్ని అంటారు? 1717లో ఫారూక్ సియార్ అనేటటువంటి మలి మొఘల్ రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మానాన్ని ఇస్తాడు, గోల్డెన్ ఫర్మానా. దానిని మనం మాగ్నా కార్డ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటామండి. ఎందుకంటే ఈ ఫారూక్ సియార్కి ఆరోగ్యం బాగోకపోతే హమిల్టన్ అనే వైద్యుడు, బ్రిటిష్ వైద్యుడు వచ్చి వైద్యం చేస్తే అతడి ఆరోగ్యం కుదుటపడుతుంది. దీనితో ఆనందంలో ఫారూక్ సియార్ హమిల్టన్ కోరిక మేరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి గోల్డెన్ ఫర్మానా, ఒక బంగారు రేకు పైన రాసి మరీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్నే గోల్డెన్ ఫర్మానా అంటాం. దీని ప్రకారం బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాలలో, అంటే ఒక విధంగా చెప్పాలంటే బెంగాల్లో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపారం చేసుకోవడానికి చాలా తక్కువ మొత్తం పన్ను చెల్లించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందింది. దీనివల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థికంగా బలపడిందండి. కనుకనే దీన్ని ఏమంటారు అని చెప్పేసి అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇది ఒక మాగ్నా కార్తే వంటిది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అంతేకాకుండా బొంబాయిలో ముద్రించిన ఈస్ట్ ఇండియా కంపెనీ నాణాలు బెంగాల్లో కూడా చలామణి అవ్వడానికి ఈ ఫర్మానా అనుమతిని ఇచ్చింది. అందువలన దీన్ని గోల్డెన్ ఫర్మానాగా చెప్పడం జరుగుతుంది. బ్రిటిష్ రాజ్య స్థాపనకు ఏ యుద్ధం నాంది పలికింది అని చెప్పడం జరుగుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి అని చెప్పేసి అంటే 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం. ఇది రాబర్ట్ క్లైవ్కి మరియు సిరాజుద్దౌలాకి మధ్య జరిగినటువంటి యుద్ధం అండి. ఇది బ్రిటిష్ రాజ్య స్థాపనకు నాంది పలికింది. అందువలనే రాబర్ట్ క్లైవ్ని బ్రిటిష్ రాజ్యస్థాపకుడు అంటారు, బెంగాల్ పులి అంటారు, దివి నుండి భూమికి దిగిన సేనాని అంటారు. ఓకే, సో ఈ ప్లాసీ యుద్ధం వల్ల బ్రిటిష్ రాజ్య స్థాపన జరిగిందండి. అందుకనే నవీన్ చంద్రసేన్ అనే చరిత్రకారుడు ఏమంటాడు అంటే, భారతదేశానికి యుద్ధం కాళరాత్రిని మిగిల్చినటువంటి యుద్ధం అని చెప్పేసి అంటాడు. ఓకే, బర్మా పూర్తి ఆక్రమణ చేసిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఓకే, లార్డ్ డఫ్రిన్ బర్మాని పూర్తిగా ఆక్రమించినటువంటి బ్రిటిష్ వైస్రాయ్. ఎందువలనంటే బ్రిటిష్ వాళ్ళు బర్మాను ఆక్రమించడానికి ఆంగ్లో బర్మా యుద్ధాలు చేశారు. మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం 1824 నుంచి 26 వరకు, రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం 1852-53, మూడవ ఆంగ్లో బర్మా యుద్ధం 1885. ఓకే, మొదటిది ఆమ్రెస్ట్ కాలంలో జరిగింది, రెండవది డల్హౌసీ కాలంలో జరిగింది, మూడవది డఫ్రిన్ కాలంలో జరిగింది. ఈ మూడవ దానితోనే ఈ యొక్క ఆక్రమణ అనేటటువంటిది పూర్తి కావడం జరిగిందండి. లార్డ్ డఫ్రిన్ కాలంలో బర్మా ఆక్రమణ పూర్తి కావటం అనేటువంటిది జరిగిందండి. ఓకే, గులాంగిరిని ఎవరు రాశారు? జ్యోతిబా పూలే గారు గులాంగిరిని వ్రాయడం జరిగింది. సత్యశోధక్ సమాజ్ని స్థాపించినటువంటి జ్యోతిబా పూలే ఆనాటి సామాజిక అసమానతల గురించి, అదేవిధంగా దళితులు పడుతున్నటువంటి బాధల గురించి గులాంగిరి అనేటువంటి గ్రంథంలో మన కళ్ళకు కట్టినట్లు చూపించాడండి. సో మన మహాత్మా జ్యోతిబా పూలే గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఈ యొక్క గులాంగిరి అనే గ్రంథాన్ని రాశారు. ఈయనకి మహాత్మా అనేటటువంటి బిరుదుని 1888లో షాయిజీరావు షిండే అనేటటువంటి ఆయన ఇవ్వడం జరిగింది. గైక్వాడ్కి చెందినటువంటి షాయిజీరావు షిండే ఈయనకి మహాత్మా అనేటువంటి బిరుదుని, జ్యోతిబా పూలేకి మహాత్మా అనే బిరుదుని ఇవ్వడం జరిగిందండి. 1857 అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అని చెప్పేసి క్వశ్చన్. ఎవరు రాశారు అంటే ఎస్ఎన్ సేన్ రాశాడండి.
ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 అనే గ్రంథాన్ని విడి సవర్కర్ రాశాడు. ఓకే, సో 1857 అనే గ్రంథాన్ని ఎస్ఎన్సిఎన్ గారు రాశారండి. జస్టిస్ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది? దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా, బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీ ఏదైతే ఉందో జస్టిస్ పార్టీ 1917లో స్థాపించడం జరిగింది. పిట్టా త్యాగరాయ శెట్టి గారు దీన్ని స్థాపించడం జరిగింది. ఇది తొలి సమావేశాన్ని కోయంబత్తూరులో పెడితే, ఆంధ్రప్రదేశ్లో తొలి సమావేశాన్ని బిక్కవూరులో పెట్టడం జరుగుతుందండి. ఈ యొక్క జస్టిస్ పార్టీ ఏదైతే ఉందో జస్టిస్ పార్టీ 1920లో మద్రాసు రాష్ట్రంలో అధికారంలోనికి రావటం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే, పి సుబ్బరాయ రెడ్డియార్ తొలి మద్రాసు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరుగుతుంది. బ్రహ్మ ప్రకాశిక అనే పత్రికను ఎవరు ప్రారంభించారు? బ్రహ్మ ప్రకాశిక అనే పత్రికను రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, సో అభినవ సోక్రటీస్ బ్రహ్మ ఋషి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు స్థాపించడం జరిగిందండి. ఓకే, బ్రహ్మ ప్రకాశిక, ఫిలో సర్కార్, పీపుల్స్ ఫ్రెండ్ మొదలైనటువంటి పత్రికలను ఆయన ప్రారంభించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన పోరాటాలు చేశాడు. కందుకూరి వీరేశలింగం తర్వాత ఆ సంస్కరణలను కొనసాగించిన మహానుభావుల్లో ఒక వ్యక్తి ఆయన. మనకి మద్రాసు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి మొట్టమొదటి తెలుగువాడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ఓకే, సో బ్రహ్మ ప్రకాశిక పత్రికను ప్రారంభించారు. నెక్స్ట్, కొడితే మా వీపుపై కొట్టండి, మా పొట్టపై కొట్టకండి అని అన్నది ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. బ్రిటిష్ వాళ్ళు కొడితే మా వీపు మీద కొట్టండి, మాకు ఆహారం పెట్టే, మా పొట్టను నింపేటటువంటి మా చేనేత పరిశ్రమలో మా పారిశ్రామిక విధానం, మా యొక్క ఆర్థిక విధానం మీద కొట్టొద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుందండి. బ్రిటిష్ వారి పరిపాలనను నిరంతర దండయాత్ర అని అన్నది కూడా ఎవరు అని చెప్పేసి అంటే దాదాబాయ్ నౌరోజీ ఎవరైతే ఉన్నాడో దాదాబాయ్ నౌరోజీ గారే. ఓకే, గత పాలకులు కసాయి వారు ఎక్కడో ఒక చోట గాయపరిచి వెళ్ళిపోతారు. ప్రస్తుత పాలకులు నాగరికులు, వీరు గుండెను కోసి గాయపరిచి అభివృద్ధి అనేటటువంటి ప్లాస్టర్లు అంటిస్తారో, అభివృద్ధి నాగరికత అనే ప్లాస్టర్లు అంటిస్తారో అని కూడా ఎవరు చెప్పారు అని చెప్పేసి అంటే ఈ యొక్క దాదాబాయ్ నౌరోజీ గారు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆయన ఈ విషయాలన్నీ కూడా మన మనల్ని ఎలా బ్రిటిష్ వాళ్ళు ఆర్థికంగా దోచేస్తున్నారో అనే విషయాన్ని వివరిస్తూ చెప్పడం జరిగిందండి. క్వశ్చన్ నెంబర్ 38, ఈ క్రింది వాటిలో సరికాని సమాధానం గుర్తించండి అన్నాడు. సో క్వశ్చన్ నెంబర్ 38లో ఏమన్నాడు అంటే ఈ క్రింది వాటిలో సరికాని సమాధానం గుర్తించండి అన్నాడు. 1, గవర్నర్ పదవీ కాల భద్రత అనేది లేదు. సో గవర్నర్కు పదవీ కాల భద్రత లేదండి సార్. గవర్నర్కు పదవీ కాల భద్రత అనేది లేదు. ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. బట్ వాట్ యు వాంట్? సరికాని, బట్ ఇది సరైనది. సో గవర్నర్కి ఎగ్జాక్ట్లీగా ఖచ్చితంగా పదవీకాలం లేదు. సో రాష్ట్రపతి గవర్నర్ని ఎప్పుడైనా మధ్యలో తొలగించవచ్చు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే గవర్నర్ పదవిలో ఉంటాడు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ గవర్నర్కు పదవీకాల భద్రత అనేది లేదు. కాబట్టి ది స్టేట్మెంట్ యాజ్ ద కరెక్ట్, బట్ వి వాంట్ ద రాంగ్ ఆన్సర్. దెన్ సెకండ్ వన్, గవర్నర్ నియమించడానికి గరిష్ట వయసు లేదు. ఎస్, గవర్నర్ను నియమించడానికి గరిష్ట వయసు లేదు. ఎస్, లేదు సార్. సో కనిష్ట వయసు 35 ఉంది. గవర్నర్ నియమించడానికి కనిష్ట వయసు 35 ఉంది, కానీ గవర్నర్ నియమించడానికి గరిష్ట వయసు అనేది లేదు సార్. అంటే 60యా, 65వా, 62వా అని చెప్పేసి ఇలా గరిష్ట వయసు లేదు. సో గవర్నర్ నియమించడానికి కనిష్ట వయసు ఉంది, కానీ గరిష్ట వయసు అంటే ఏమీ లేదు. కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంటే. తర్వాత గవర్నర్ జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో దట్ వైజ్ ద ఆన్సర్ ఇస్ ద 3. ఎందుకంటే గవర్నర్ యొక్క జీతభత్యాలు నిర్ణయించేది ఎవరు అంటే పార్లమెంటు. సో గవర్నర్ జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. బట్ శాలరీ స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తాము. సో జీతాన్ని నిర్ణయించేది ఎవరు సార్? పార్లమెంట్. బట్ జీతాన్ని రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. కాబట్టి సరికాని అంశం అన్నాడు. కాబట్టి సో ఆబ్వియస్లీ ఇది సరికాంది. కాబట్టి సో క్వశ్చన్ నెంబర్ 38కు 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో గవర్నర్ను రాష్ట్రపతి తొలగిస్తాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్.
సో ఇక్కడ సరికాని స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి సో గవర్నర్ జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది అనేది రాంగ్ స్టేట్మెంట్ సార్. సో గవర్నర్ యొక్క జీతభత్యాలను పార్లమెంట్ అనేది నిర్ణయిస్తుంది. సో కాబట్టి 38 ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ 39, ఈ క్రింది వారిలో ఎవరిని తొలగించే పద్ధతిలో కాగును తొలగించడం జరుగుతుంది? అంటే క్రింది ఇచ్చిన స్టేట్మెంట్లో అవునా, క్రింది వారిలో ఎవరిని తొలగించే పద్ధతిలో కాగును తొలగిస్తామన్నారు. ఏ రాష్ట్రపతి, బి ఉపరాష్ట్రపతి, సి కేంద్ర ఎన్నికల సంఘం అధికారి, డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సో ఇక్కడ కాగును ఎవరిని తొలగించే పద్ధతిలో తొలగిస్తాం సార్? ఇక్కడ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలో తొలగిస్తాం. అంటే కాగును ఏ పద్ధతిలో తొలగిస్తాం ఇక్కడ సార్? అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలో తొలగిస్తాం. అంటే మనకు ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం, ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగిస్తాం. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలో ఎవరెవరిని తొలగిస్తాం ఇక్కడ అంటే చూడండి, ఒక సుప్రీంకోర్టు జడ్జిని, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలో ఎవరిని తొలగిస్తామంటే హైకోర్టు న్యాయమూర్తిని తొలగిస్తాము. అదేవిధంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ని తొలగిస్తాము. అదేవిధంగా కాగ్ ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలో కాగ్ ఒక్కడే కాదు సార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతి మీద మనకు ఐడియా ఉంటే హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతి, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను తొలగించే పద్ధతి, అదేవిధంగా కాగును తొలగించే పద్ధతి. సో వీళ్ళ ముగ్గురిని కూడా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే తొలగిస్తాం ఇక్కడ. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 39కు రైట్ ఆన్సర్ ఏం సార్ అంటే 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. రాష్ట్రపతిని తొలగించే పద్ధతిలో భారతదేశం ఎవరిని తొలగించలేం. రాష్ట్రపతిని తొలగించే పద్ధతిలో ఈ ఎగ్జామ్ మనకి ఏం చేస్తారంటే రాష్ట్రపతిని తొలగించే పద్ధతిలో ఈ క్రింది వారిలో ఎవరిని తొలగిస్తామంటాడు. సో చూడండి, ఇక్కడ రాష్ట్రపతిని తొలగించే పద్ధతిలో ఎవరిని కూడా తొలగించము. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 39కు రైట్ ఆన్సర్ ఏం సార్ అంటే 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 40, ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి అన్నాడు. సో ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి అన్నాడు. ఏ కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చరాదని తీర్పు. ఎస్ మనకు 1973 కేశవానంద భారతి కేసులోనే సుప్రీంకోర్టు మొదటిసారిగా ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతాన్ని ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఏ కేసులో వినియోగించిందంటే కేశవానంద భారతి కేసులో వినియోగించింది. అవునా? కాబట్టి మనకు సరైన స్టేట్మెంట్ అడిగింది కాబట్టి ఏ ఇస్ ద, సో ఇక్కడ ఉంది ఏ, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ లేదు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎలిమినేషన్ ప్రాసెస్. అండ్ సెకండ్ వన్ దెన్ సామ్యవాదం అనే పదంలో కారల్ మార్క్స్ మరియు గాంధీ భావాలు కలవు. ఎస్ మనకు ప్రవేశికలో సామ్యవాదం అనే పదం ఉంటుంది సార్. ప్రవేశికలో సామ్యవాదం అనే పదం ఉంటుంది. ఈ సామ్యవాదం అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రవేశికలో సామ్యవాదం అనే పదాన్ని చేర్చినారు. అవునా? సో భారతదేశంలో ఉన్న సామ్యవాదం ఎలాంటి సామ్యవాదం అంటే ప్రజాస్వామిక సామ్యవాదం అంటాం సార్. భారతదేశంలో ఎలాంటి సామ్యవాదం ఉందంటే ప్రజాస్వామిక సామ్యవాదం ఉంది. అది ఎవరి యొక్క కలయిక సామ్యవాదం సార్ అంటే కారల్ మార్క్స్ మరియు గాంధీ భావాల యొక్క కలయిక సామ్యవాదం భారతదేశంలో ఉంది. అంటే భారతదేశంలో మిశ్రమ ఆర్థిక విధానం ఉంది. సో కాబట్టి సామ్యవాదం అనే పదంలో కారల్ మార్క్స్ మరియు గాంధీ భావాలు కలవంటే ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. సో బి ఆల్సో కరెక్ట్ స్టేట్మెంటు. సో 3 చోట్ల కూడా మరి బి ఉంది. ఓకేనా? సో దిస్ వన్ ఇస్ కరెక్ట్ అండ్ దిస్ వన్ ఇస్ ద కరెక్ట్. ప్రవేశికలో సమాఖ్య అనే పదం ప్రస్తావన కలదు అన్నాడు. సో ప్రవేశికలో సమాఖ్య అనే పదం కలదు అన్నాడు. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే రాజ్యాంగంలోనే ప్రవేశిక కాదు, అసలు ఓవరాల్గా భారత రాజ్యాంగంలోనే సమైక్య అనే పదం ఎక్కడా లేదు. సమైక్యకు బదులుగా రాజ్యాంగంలో ఉన్న పదం ఏంటి సార్ అంటే యూనియన్ అనే పదం ఉంది. సమైక్యకు బదులుగా రాజ్యాంగంలో చేర్చిన పదం ఏంటంటే యూనియన్ అనే పదం సార్. ఈ పదాన్ని భారతదేశం ఎక్కడికి వెళ్ళి తీసుకుందంటే కెనడా దేశం నుంచి తీసుకోవడం జరిగింది.
అదేవిధంగా యూనియన్ అనే పదాన్ని చేర్చాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్. ఎవరు సార్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సిఫార్సుల మేరకు రాజ్యాంగంలో యూనియన్ అనే పదాన్ని చేర్చారు. సో ప్రవేశికలో కానీ భారత రాజ్యాంగంలో కానీ ఎక్కడా కూడా సమాఖ్య అనే పదం గురించి ప్రస్తావన చేయలేదు. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్. మనకేమన్నాడు? ప్రవేశికలో సమాఖ్య అనే పదం ప్రస్తావన కలదు అన్నాడు, కానీ ప్రవేశికలు ఎక్కడ ప్రస్తావన లేదు. కాబట్టి సి ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. సి ఇక్కడ ఉంది. సో దిస్ రాంగ్ స్టేట్మెంట్. సో దెన్ ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటి సార్? 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఈజ్ ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పదంతో ప్రారంభమైంది, మాకు మేము అని చివరన ఉంటుంది. ఎస్ కరెక్టే. భారత ప్రజలమైన మేము భారత రాజ్యాంగాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకున్నందుకు అని ఇలా మన ప్రవేశిక స్టార్ట్ అవుతుంది. సో అక్కడ అదేనాడు కదా, భారత ప్రజలమైన మేము. మరి చివరిగా ప్రవేశికలో చివరిలో ఏముంటుంది సార్ అంటే భారత రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ఉంటుంది. అంటే చూడండి, మాకు మేము సమర్పించుకుంటున్నాం ఏంటిది? భారత రాజ్యాంగాన్ని. సో కాబట్టి డి ఆల్సో రైట్ స్టేట్మెంట్. సో మనకు సరైనవి ఏది అడిగింది కాబట్టి ఏ బి డి సరైనవి. కాబట్టి చూడండి ఆన్సర్ ఆటోమేటిక్గా ఏబిడి. సో క్వశ్చన్ నెంబర్ 40కి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 41 సార్. కొత్త రాష్ట్రాలను భారత ప్రభుత్వం దేని ద్వారా ఏర్పాటు చేయవచ్చును? మరి భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి ఆర్టికల్ ఏంటి సార్? 3వ ఆర్టికల్. భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి చెప్పే ఆర్టికల్ 3వ ఆర్టికల్. మరి భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేస్తుంది సార్ అంటే పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది సార్. పార్లమెంట్ మరి ఎలా ఏర్పాటు చేస్తుంది? మరి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాలా, మరి సాధారణ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారంటే భారతదేశంలో కొత్త రాష్ట్రాలను పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది. సాధారణ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడాలన్నా, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దు మార్చాలన్నా, 2 ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా మార్చాలన్నా, రాష్ట్రం యొక్క పేరు మార్చాలన్నా ఇదంతా కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం చేయాలి. దీన్ని మనం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటాం. దీన్ని మనం ఏమంటాం సార్ ఇక్కడ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటాం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణగా దీన్ని పిలుస్తాము. ఓకేనా? అలా నువ్వు ఇందులో ఆర్టికల్ 3లో ప్రస్తావించిన దాని ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పడేయాలన్నా, కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చాలన్నా, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్నా, 2 ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చాలన్నా, లేదా 2 ప్రాంతాలను విడగొట్టాలన్నా అదంతా కూడా పార్లమెంట్ యొక్క సాధారణ మెజారిటీతోటి జరుగుతుంది. మరి ఇప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పడాలని ఏం కావాలి సార్? మనకు సాధారణ మెజారిటీ అన్నాడు. సో స్టేట్మెంట్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. భారత పార్లమెంట్ సాధారణ చట్టం ద్వారా ఇస్ ద కరెక్ట్. రాజ్యాంగ సవరణ ద్వారా ఇస్ ద రాంగ్ ఆన్సర్. పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో పార్లమెంట్ సాధారణ మెజారిటీ ద్వారానే భారతదేశంలో కొత్త రాష్ట్రాలు అనేవి ఏర్పడతాయి. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? సో మనకి ఇది ఆర్టికల్ 3లో భాగంగా ఉంటుంది సార్. సో క్వశ్చన్ నెంబర్ 41కి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ వన్ 42. ఏక ఓటు బదిలీ పద్ధతి ఈ క్రింది ఎన్నికలలో ఉపయోగించరు. ఏక ఓటు బదిలీ పద్ధతి క్రింది ఎన్నికలలో ఉపయోగించరు అన్నాడు. సో రాజ్యసభ ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో. సో ఏక ఓటు బదిలీ పద్ధతిని మనకు ఏ ఎన్నికల్లో ఉపయోగించారు సార్ ఇక్కడ అంటే లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించరు. అంటే సో ఈ ఏక ఓటు బదిలీ పద్ధతి లేదా దీన్ని మనం ఏమంటాం సార్? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. ఏంటి సార్? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. సో ఈ పద్ధతిలో ఎన్నికలు ఎవరెవరు జరుగుతాయి సార్ ఇక్కడ అంటే రాష్ట్రపతికి ఎన్నికలు జరుగుతాయి, అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి, అదేవిధంగా ఉపరాష్ట్రపతికి ఎన్నికలు జరుగుతాయి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులకు, అదేవిధంగా విధాన పరిషత్, అదేవిధంగా పార్లమెంట్ కమిటీ సభ్యుల ఎంపికలు, పార్లమెంటు కమిటీ సభ్యుల ఎన్నికలలో. సో ఈ ఏక ఓటు బదిలీ పద్ధతి ఆధారంగా లేదా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ అంటారు. సో దీన్ని బేస్ చేసుకొని ఎన్నికలు ఎవరు జరుగుతాయి సార్ అంటే రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, రాజ్యసభ సభ్యులకు, విధాన పరిషత్ ఎమ్మెల్సీ ఎన్నికలకు, అదేవిధంగా పార్లమెంట్లో ఉండే కమిటీ సభ్యులకు. లోక్సభ సభ్యులకు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
లోక్సభలో ఉన్న ఎంపీలను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు కాబట్టి సో ఇక్కడ ఏంటి సార్, ఏక ఓటు బదిలీ పద్ధతి ఆధారంగా ఎన్నికలు లోక్సభకు జరగవు. సో ఇచ్చిన 42లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకు లోక్సభ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. దెన్ నెక్స్ట్ వన్, న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది అన్నాడు. సో జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అడిగింది. సో ఒకటి, న్యాయ సమీక్ష భారత రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం. ఎస్. సో న్యాయ సమీక్ష అనేది సార్ ఏంటి సార్, న్యాయ సమీక్ష అనేది మనకు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమే సార్ అని సుప్రీంకోర్టు 1980లో మినర్వా మిల్స్ కేసులో చెప్పింది సార్. న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు 1980 మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి సో దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్, బట్ వి వాంట్ ద రాంగ్ స్టేట్మెంట్. అండ్ అమెరికా నుండి న్యాయ సమీక్ష అధికారాన్ని భారతదేశం గ్రహించింది. ఎస్, న్యాయ సమీక్ష అనే పదాన్ని భారతదేశం అమెరికా నుంచి గ్రహించింది. ఎక్కడ నుంచి గ్రహించింది సార్, అమెరికా దేశం నుంచి గ్రహించింది. ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు రాజ్యాంగంలో ఎక్కడా కూడా న్యాయ సమీక్ష అనే పదం లేదు. భారతదేశంలో న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం ఉంది, న్యాయ సమీక్ష అధికారం ఉంది అని చెప్పే ఆర్టికల్ ఉంది. న్యాయ సమీక్ష అధికారం గురించి చెప్పే ఆర్టికల్, న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం ఉందని చెప్పే ఆర్టికల్ మాత్రం 13th ఆర్టికల్ సార్ ఇక్కడ. కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా న్యాయ సమీక్ష అనే పదం గురించి మాత్రం ప్రస్తావించలేదు. న్యాయ సమీక్ష అనే అంశాన్ని భారతదేశం ఎక్కడికి వెళ్ళి తీసుకుందంటే అమెరికా నుంచి తీసుకుంది. సో దిస్ ఇస్ ఆల్సో రైట్ స్టేట్మెంటే. ఓకేనా. మార్బరీ మడిసన్ కేసు న్యాయ సమీక్ష విధానానికి మాతృక కేసు. ఎస్, ప్రపంచంలో మొట్టమొదటి న్యాయ సమీక్ష కేసు, ప్రపంచంలోనే మొట్టమొదటి న్యాయ సమీక్ష కేసు ఏది సార్ ఇక్కడ అంటే మార్బరీ సార్. ఏంటి సార్, మార్బరీ వర్సెస్ మాడిసన్ కేసు న్యాయ సమీక్ష విధానానికి మాతృక కేసు, ప్రపంచంలోనే ఫస్ట్ కేసు సార్ ఇది ప్రపంచంలో. ఇది ఎక్కడ సార్ అంటే అమెరికాలో. ఎక్కడ సార్, అమెరికాలో 1803లో సార్, 1803లో ద ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ కేసు ఇన్ ద వరల్డ్. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్ స్టేట్మెంటే. తర్వాత భారత న్యాయస్థానాలకు ఉన్న న్యాయ సమీక్ష అధికారం అపరిమితమైనది. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. సో కాబట్టి ఆన్సర్ ఇస్ ద 4. భారతదేశంలో న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం అనేది పరిమితమైనది, అపరిమితమైనది కాదు. అంటే భారతదేశంలో మన న్యాయస్థానాలు కొన్ని అంశాల మీద న్యాయ సమీక్ష చెయ్యదు. భారతదేశంలో మన న్యాయస్థానాలకు కొన్ని అంశాల మీద న్యాయ సమీక్ష చేసే అధికారం లేదు. భారతదేశంలో కొన్ని అంశాల మీద న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంది. అంటే ఇక్కడ అమెరికాలో న్యాయస్థానాలకు అపరిమితమైన న్యాయ సమీక్ష అధికారం ఉంది. అమెరికాలో న్యాయస్థానాలకు అపరిమితమైన న్యాయ సమీక్ష అధికారం ఉంది. కానీ భారతదేశం న్యాయ సమీక్షను అమెరికా నుంచి గ్రహించినా కానీ భారతదేశంలో మన న్యాయస్థానాలకు అపరిమితమైన న్యాయ సమీక్ష అధికారాన్ని ఇవ్వలేదు. అంటే భారతదేశంలో న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం అనేది ఎలా ఉంది సార్ అంటే న్యాయ సమీక్ష అధికారం కిందికి వచ్చే అంశాలు ఉన్నాయి, న్యాయ సమీక్ష అధికారం కిందికి రాని అంశాలు ఇలా ఉన్నాయి. కాబట్టి మరి భారతదేశంలో న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అనేది అపరిమితమైనది కాదు, కేవలం పరిమితమైనది. కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 43కి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. దెన్ నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సంఘం పార్లమెంటరీ సంయుక్త సంఘం కాదు? ఈ క్రింది ఏ సంఘం పార్లమెంటరీ సంయుక్త సంఘం కాదన్నాడు. సో పార్లమెంటరీ సంయుక్త సంఘం అంటే ఆ కమిటీలో లోక్సభకు చెందిన ప్లస్ రాజ్యసభ. సో ఇది కమిటీ అనుకుంటే ఈ కమిటీలో లోక్సభ సభ్యులు ప్లస్ రాజ్యసభ సభ్యులు ఇద్దరు కూడా ఈ కమిటీలో ఉంటే అలాంటి కమిటీలను ఇక్కడ ఏమంటారు అంటే పార్లమెంటరీ సంయుక్త కమిటీలు అంటారు. మరి ఇక్కడ ఏమన్నాడు, ఈ క్రింది వాళ్ళు ఏ సంఘం పార్లమెంటరీ సంయుక్త సంఘం కాదన్నాడు. అంచనాల సంఘం. ఎస్ ఈజ్ అంచనాల సంఘం. ఎస్, అంచనాల సంఘంలో మొత్తం లోక్సభ సభ్యులే ఉంటారు. మొత్తం ఎంతమంది ఉంటారు సార్ అంటే 30 మంది లోక్సభ సభ్యులే ఉంటారు. మనకేమన్నాడు మరి పార్లమెంటరీ సంయుక్త సంఘం కాదు అన్నాడు. అవునా? సో ఏ కరెక్టే. అవునా? ఇక్కడ ఏ లేదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ తీసేద్దాం. ఇక్కడ ఏ ఉంది? ఓకే. ప్రభుత్వ ఖాతాల సంఘం. ప్రభుత్వ ఖాతాల సంఘం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు టోటల్గా 22 మెంబర్స్ ఉంటారు. 22లో లోక్సభ నుంచి 15 మెంబర్స్ ఉంటారు, రాజ్యసభ నుంచి 17 మెంబర్స్ ఉంటారు. కాబట్టి ఇది సంయుక్త కమిటీ. అవునా? ప్రభుత్వ రంగ సంస్థల సంఘం. సో దీనిలో కూడా 22 మెంబర్స్ ఉంటారు, దీంట్లో కూడా 22 మెంబర్స్ ఉంటారు. సేమ్ లోక్సభ నుంచి 15 మెంబర్స్, రాజ్యసభ నుంచి 7 మెంబర్స్. అంటే ఇవి రెండు కూడా ఏంటి సార్ పార్లమెంటరీ సంయుక్త కమిటీలు.
ఇవి రెండు కూడా పార్లమెంటరీ సంయుక్త కమిటీలు. కాబట్టి సో ఇదొక్కటి మనకు ఏంటిది, అంచనాల సంఘం అనేది కేవలం లోక్సభ కమిటీ. అంటే అందులో ఉన్న 30 మంది అందరూ కూడా లోక్సభ సభ్యులే ఉంటారు. కాబట్టి ఇది పార్లమెంటరీ సంయుక్త సంఘం కాదు. కాబట్టి ఓన్లీ మాత్రమే ఇక్కడ రైట్ ఆన్సర్. ఎందుకంటే దీంట్లో లోక్సభ ప్లస్ రాజ్యసభ సభ్యులు ఇద్దరు ఉంటారు చెప్పాను కదా, ఇక్కడ కూడా ఇద్దరు ఉంటారు. సో పిఏసి అనేది మనకు 1921లో ఏర్పడింది. ఓకేనా, ఇది 1964లో ఏర్పడింది. ఓకేనా, సో ఇది 1950లో ఏర్పడింది, ఇది 1950లో ఏర్పడింది. సో లోక్సభ సభ్యులు మాత్రమే ఉండే కమిటీ ఏది అంటే ఒకవేళ ఎగ్జామ్లో మనకు అంచనాల సంఘం చెప్పాలి. అందరూ కూడా లోక్సభ సభ్యులు ఉంటారు. ఎంతమంది సార్ అంటే 30 మంది ఉంటారు. ఓకేనా, సో క్వశ్చన్ నెంబర్ 44కు ఇక్కడ ఏ మాత్రమే ఇది రైట్ ఆన్సర్ సార్. దెన్ నెక్స్ట్ వన్, విద్యా హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులలో చేర్చారు? సో విద్యా హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులలో చేర్చారు అన్నాడు సార్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, బి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో విద్యా హక్కును 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ఆర్టికల్ 21 క్లాస్ ఏలో చేర్చడం జరిగింది. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అని చెప్పేసి ఈ 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలను విద్యను అందించాలని చెప్పి ఈ విద్యా హక్కును ప్రాథమిక హక్కులలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేర్చడం అనేది జరిగింది. అంటే నీకు భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడు ఈ విద్యా హక్కు అనేది మనకు ఆర్టికల్ 45లో ఉంది. ఆర్టికల్ 45లో 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు విద్యను అందించాలి, కానీ అది ప్రాథమిక హక్కు కాదు. సో ఆర్టికల్ 45లో ఉన్న ఈ అంశాన్ని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో దీన్ని ఏం చేశారంటే ఆర్టికల్ 21 క్లాస్ ఏలో చేర్చడం అనేది జరిగింది. ఓకేనా, సో కాబట్టి విద్యా హక్కును ఆదేశిక సూత్రాల నుంచి తొలగించేసి ఎక్కడ పెట్టారు సార్, ప్రాథమిక హక్కులు చేర్చారు. ఎన్నో రాజ్యాంగ సవరణ సార్ అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో క్వశ్చన్ నెంబర్ 45కి సో 3 ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. క్వశ్చన్ నంబర్ 46, అంత్యోదయ ప్రోగ్రాం యొక్క అంతిమ లక్ష్యం. అంత్యోదయ ప్రోగ్రాంను 1977 రాజస్థాన్ ప్రభుత్వం మొట్టమొదటగా మనకు అంత్యోదయ పథకాన్ని ప్రవేశపెట్టింది. పేదవారిలో అత్యంత పేదవారిని గురించి తెలియజేసేది మనకు అంత్యోదయ. అంటే పేదవారిలో అత్యంత పేదవారిని గుర్తించేది ఏంటంటే అంత్యోదయ. దీన్ని 1977లో మనకు అంత్యోదయ పథకాన్ని ప్రవేశపెట్టి పేదవారిలో అత్యంత పేదవారి కోసం అంత్యోదయ అన్నా యోజన కార్డులను జారీ చేస్తుంటారు. అంత్యోదయ అన్నా యోజన కార్డు ఉంటే 35 కేజీల ఆహార ధాన్యాలను ప్రభుత్వ సబ్సిడీ ద్వారా అందిస్తారు. బీపీఎల్ కార్డులు అంటే వైట్ కార్డు ఉన్న వారికి కుటుంబంలో 25 కేజీలు, ఒక వ్యక్తికి 5 కేజీలు చొప్పున. అంత్యోదయ కార్డు ఉంటే పేదవారిలో అత్యంత పేదవారికి 35 కేజీలు ప్రభుత్వ సబ్సిడీ ద్వారా. ఎటువంటి ఆధారం లేని వృద్ధులకు అన్నపూర్ణ కార్డులను జారీ చేస్తుంటారు. అన్నపూర్ణ కార్డు ద్వారా 10 కేజీల బియ్యము ఉచితంగా జారీ చేస్తారు. అంత్యోదయ పథకము దేనికి సంబంధించిందంటే పేదలలో అతి పేదలకు సహాయం చేయటం. దారిద్ర్యపు రేఖకు దిగువ ఉన్న వారందరూ పేదవారైనప్పటికీ పేదవారిలో కొంత వ్యత్యాసం ఉంటుంది. పేదవారిలో అత్యంత పేదవారిని గుర్తించేది ఏంటంటే మనకు అంత్యోదయ ప్రోగ్రాం. అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గురించి మనకు తెలియచేసేది మనకు అంత్యోదయ ప్రోగ్రాం. అందుకే పేదలలో అతి పేదలకు సహాయం చేయడం కరెక్ట్. ప్రచ్ఛన్న నిరుద్యోగము, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అంటున్నాడు. ప్రచ్ఛన్న నిరుద్యోగము అనే పదాన్ని మొట్టమొదటగా మనకు ఉపయోగించినది శ్రీమతి జోన్ రాబిన్సన్ మరియు ఆర్థర్ లూయిస్. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తులు శ్రీమతి జోన్ రాబిన్సన్, ఆర్థర్ లూయిస్. దీని అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తెచ్చినది రగ్నార్ నర్క్స్ అనే ఆర్థికవేత్త. అసలు ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటంటే వ్యవసాయ రంగంలో అవసరమైన వారికన్నా ఎక్కువ మంది పనిలో పాల్గొనడం వలన ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటామంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత శూన్యముగా ఉంటుందని శ్రీమతి జోన్ రాబిన్సన్ పేర్కొన్నారు. అంటే ఉత్పత్తి ప్రక్రియలో అదనముగా ఒక శ్రామికులు నియమించడం వలన అదనముగా లభించే ఉత్పత్తులు శూన్యముగా ఉంటుందని శ్రీమతి జోన్ రాబిన్సన్ తెలియజేస్తుంటారు.
ఇద్దరు శ్రామికులు నియమిస్తే 10 బస్తాలు ఉత్పత్తి జరుగుతుంది. ముగ్గురి ద్వారా జరిగిన ఉత్పత్తి కూడా 10 బస్తాలు. మూడో వ్యక్తి యొక్క అదనపు ఉత్పత్తి శూన్యముగా ఉంటుందని శ్రీమతి జాన్ రాబిన్సన్ తెలియజేశారు. దీన్నే ఉపాంత ఉత్పాదకత అంటాం. ఉపాంత ఉత్పాదకత అంటే మొత్తం ఉత్పత్తిలో కలిగిన మార్పు. అక్కడ ఏమన్నాడు, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటి అన్నాడు, తక్కువ మంది కావలసిన పనిలో ఎక్కువ మంది పని చేయటం. ఇద్దరు చేసే పని ముగ్గురు చేస్తే ఆ మూడో వ్యక్తి ఎవరంటే మనకు ప్రచ్ఛన్న నిరుద్యోగి. వ్యవసాయ రంగంలో ఎక్కువగా కనిపించేదంటే ప్రచ్ఛన్న, గ్రామీణ ప్రాంతంలో అధికంగా కనిపించేదంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఋతు సంబంధ నిరుద్యోగం. హరిత విప్లవం ప్రధాన ఉద్దేశం. హరిత విప్లవం వార్షిక ప్రణాళిక కాలంలో 1966లో మనకు హరిత విప్లవాన్ని 1966 వార్షిక ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. హరిత విప్లవం ప్రధాన ఉద్దేశమే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. మన దగ్గర జనాభా పెరుగుదల రేటు వేగంగా పెరుగుతుంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి రేటు అనేది క్రమంగా తగ్గుతుంది. అంటే జనాభా పెరుగుదల రేటు చూసినట్టయితే మనకు గుణశ్రేణిలో పోతుంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి అంక శ్రేణిలో పోతుంది. హరిత విప్లవం ప్రధాన ఉద్దేశమే ఆధునిక వంగడాలను ప్రవేశపెట్టి అధిక దిగుబడి సాధించటాన్ని ఏమంటామంటే హరిత విప్లవం. అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించటమే మనకు హరిత విప్లవం. వాణిజ్య పంటల సాగు కాదు, ఆహార ధాన్యాల ఎగుమతి కాదు, భూమి పునర్పంపిణీ కాదు. అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించటం. మెక్సికో దేశము అభివృద్ధి చేసిన సంకర జాతి వంగడాలు, గోధుమ వంగడాలు గుర్తించని అంటాడు. మిరాకిల్ వీట్, లెర్మరాజా, కళ్యాణి, సోనార. అంటే అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించటమే మనకు గ్రీన్ రెవల్యూషన్. ఆన్సర్ ఇస్ 4th. జాతీయ పాడి అభివృద్ధి బోర్డు 1970 సంవత్సరం ప్రారంభించిన పాడి అభివృద్ధి పథకాన్ని ఏమని పిలుస్తారు? 1970లో మనకు వర్గీస్ కురియన్ నేతృత్వంలో శ్వేత విప్లవాన్ని ప్రకటించారు. పాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల సాధించటాన్ని శ్వేత విప్లవం అంటారు. దీన్ని ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్నారు, ఆపరేషన్ ఫ్లడ్ అంటారు. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం. దీన్ని ఆపరేషన్ ఫ్లడ్ అనే పేరుతో పిలుస్తారు. వైట్ ఫ్లడ్ కాదు, మిల్క్ ఫ్లడ్ కాదు, టోటల్ ఫ్లడ్ కాదు, ఆపరేషన్ ఫ్లడ్ అనే పేరుతోటి దీన్ని పిలుస్తారు. ఇదే మనకు ఆపరేషన్ మనకు ఫ్లడ్ అనే పేరుతో శ్వేత విప్లవానికి సంబంధించింది. ఈ కింది వాణిలో జాతీయ ఆదాయం అని దేనిని పిలుస్తారంటాడు. ప్రస్తుతం జాతీయ ఆదాయం అంటే మనకు ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ కాకుండా ఎన్ఎన్పి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ను ప్రస్తుతం మనకు జాతీయ ఆదాయంగా పిలుస్తున్నారు. మన దేశ ఆదాయం అంటేనే మనకు జీడిపి. జీడిపి నుంచి మనకు తరుగుదలను తీసేస్తే ఏ మిగులుతుందంటే ఎన్ఎన్పి అంటాం. ప్రస్తుతం జాతీయ ఆదాయం అనగా నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్, మనకు జాతీయ ఆదాయం పిలుస్తారు. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి, చాలా సందర్భాల్లో క్వశ్చన్ అడిగడం. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తిని ప్రస్తుతం జాతీయ ఆదాయంగా మనకు లెక్కిస్తున్నారు. ఆన్సర్ ఏంటంటే 3. మార్కెట్ ధరల దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి కాదు, మార్కెట్ ధరల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి కాదు, ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి కాదు. తరుగుదలను తీసేయాలి. తరుగుదలను తీసేస్తే వచ్చేది మనకు ఎన్ఎన్పి. స్థూలలో తరుగుదల కలిసి ఉంటుంది, నికరాలలో తరుగుదలను తీసేసి లెక్కిస్తాం. అందుకే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ను ప్రస్తుతం జాతీయ ఆదాయంగా మనం పిలుస్తున్నారు. భారతదేశంలో ఆదాయం పన్ను ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం పైన విధిస్తే ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీ యొక్క వార్షిక నికర లాభాలపై పన్ను విధిస్తే కార్పొరేట్ ట్యాక్స్. ఈ రెండు కూడా ప్రత్యక్ష పన్ను, రెండు కూడా మనకు డైరెక్ట్ ట్యాక్స్. వ్యక్తుల ఆదాయం పైన విధిస్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీ యొక్క లాభాలపైన విధిస్తే కార్పొరేట్ ట్యాక్స్ అని పిలుస్తుంటాం. ఆదాయం పన్ను అనేది ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అంటే ప్రత్యక్ష పన్ను. ఆదాయం పన్ను ఆధారంగా మనకు పురోగామి పన్ను అనేది ఆదాయం పన్ను ఆధారంగానే రూపొందిస్తున్నాం. పురోగామి పన్ను అంటే వ్యక్తి యొక్క ఆదాయం పెరిగితే పన్ను రేటు పెరగటం, ఆదాయము తగ్గితే పన్ను రేటు తగ్గటం. ఎక్కువ ఆదాయ వర్గాలపైన ఎక్కువ పన్ను, తక్కువ ఆదాయ వర్గాలపైన తక్కువ పన్ను విధించడాన్ని పురోగామి పన్ను. పురోగామి పన్నుకు ఉదాహరణ ఏం చెప్తామంటే ఆదాయం పన్ను చెప్తాం. అంటే మనకు పురోగామి పన్ను కనబడాలి, డైరెక్ట్ ట్యాక్స్ కనబడాలి. పురోగామి డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎక్కడ కనబడుతుందంటే ఇక్కడ చూడు, అనుపాత పన్ను అంటాడు. ఆదాయం పన్ను అనుపాత పన్ను లక్షణం కాదు, పరోక్ష పన్ను కాదు, పరోక్ష పన్ను పురోగామి పన్ను. ఆదాయం పన్ను అనేది ప్రత్యక్ష పన్ను, పురోగామి పన్నుకు ఉదాహరణ ఏంటంటే మనకు ఆదాయం పన్ను. ప్రత్యక్ష మరియు పురోగామి. నెక్స్ట్ జనాభా పరిణామ క్రమములో 2వ దశ యొక్క లక్షణం అంటాడు. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని టిఆర్ మాల్తస్ రూపొందించాడు.
జనాభా పరిణామ సిద్ధాంతములో మొదటి దశలో జననాల రేటు ఎక్కువగా ఉంటుంది, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. రెండవ దశలో జననాల రేటు ఎక్కువగా ఉంటుంది, మరణాల రేటు తక్కువ ఉంటుంది. దీని అభివృద్ధి చెందుతున్న దశ అంటాం, దీని అభివృద్ధి చెందిన దశ అంటాం. మూడవ దశలో జననాల రేటు తగ్గుతుంది, మరణాల రేటు కూడా తగ్గుతుంది. దీని అభివృద్ధి చెందిన దశ అంటాం. జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండవ దశను జనాభా విస్ఫోటన దశ అంటాం. జననాల రేటు పెరుగుతుంది, మరణాల రేటు తగ్గించుకున్నాం కాబట్టి దాన్ని అభివృద్ధి చెందుతున్న దశ అంటాం. అందుకే మనకు జనాభా పరిణామ సిద్ధాంతంలో జననాల రేటు చూసినట్టయితే మనకు ఎక్కువగా ఉంటుంది, మరణాల రేటు అనేది తక్కువ ఉంటుంది. తక్కువ మరణాల రేటు, అధిక జననాల రేటు ఉంటే దీనే జనాభా విస్ఫోటన దశ. ఇది మనకు రెండవ దశలో మనకు కనబడుతుంటా. అంటే ఎక్కువ జననాల మరణాల రేటు కాదు, తక్కువ జనన మరణాల రేటు కాదు, ఎక్కువ మరణాల రేటు తక్కువ జననాల రేటు కాదు. జననాల రేటు పెరుగుతుంది కానీ మరణాల రేటు తగ్గించుకుంటాం. వైద్య సౌకర్యాలు అభివృద్ధి చెందడం వలన మరణాల రేటు అనేది మనకు తగ్గింది. ఈ రెండవ దశను జనాభా విస్ఫోటన దశ అని పిలుస్తుంటాం. నెక్స్ట్ 1982 ARDCని దీనిలో కలిపారు. ARDC ఏంటంటే అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వ్యవసాయ రంగానికి పరోక్షంగా రుణాలు అందించడానికి 1963లో మనకు ARDCని ఏర్పాటు చేశారు. నాబార్డ్ ఏర్పాటు చేయకముందు నాబార్డ్ చేసే పని అంతా ARDCని వచ్చేది. శివరామన్ కమిటీ సూచనల మేరకు 1982 జూలై 12న నాబార్డ్ అనే సంస్థను మనకు ఏర్పాటు చేశారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్. నాబార్డ్ ఏర్పాటు చేయకముందు ARDC ఉంది కాబట్టి ARDCని దేంట్లో కలిపారంటే నాబార్డులో ఎప్పుడు కలిపారంటారు, ఎప్పుడు కలిపారంటే 1982లో కలిపారు. ARDCని దేంట్లో కలిపేశారంటే మనకు నాబార్డులో మనకు కలిపేశారు. అంటే నాబార్డు ఏర్పాటు చేయకముందు ARDC, నాబార్డులో ఎప్పుడు కలిపారంటే 1982. ఇది ఏర్పాటు చేసేందుకు కూడా మనకు 1982. NRDC కాదు, ఇది ఎగుమతి దిగుమతి బ్యాంక్. ఇదేమో సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్. ఈ ఆన్సర్ ఏంటంటే మనకు నాబార్డ్.